ఎప్పుడైనా అందరికీ సొంత ఇల్లు కావాలి అని ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ సొంత ఇల్లు కావాలని అంటే మీరేం చేయాలనంటే ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఎప్పుడు కొనుక్కోవద్దు. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు ఆక్యుపై అనే హౌస్ మాత్రమే అలా ప్రాపర్టీ దొరికితేనే మీరు కొనుక్కోండి. ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడు తక్కువగా వస్తుంది ప్రైస్, కానీ బిల్డర్ ఎస్కేప్ అయిపోయినా హ్యాండ్ ఓవర్ డిలే అయినా ఇదంతా బర్డెన్ వచ్చేటప్పటికి కామన్ మ్యాన్ కింద పడుతుంది. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా రెడీ టు ఆక్యుపై హౌస్ మాత్రమే కొనుక్కోండి. తక్కువకు వస్తుంది కదా అని కన్స్ట్రక్షన్ అవుతుంది కొనుక్కోవద్దు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ ఇది ఆల్మోస్ట్ 2023లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 2026 హ్యాండ్ ఓవర్ వచ్చేటప్పటికి 27 తెలియదు, 28 తెలియదు. సో ఈ ఇంట్రెస్ట్ రూపంలో డబ్బులు అన్నీ పోయే బదులు ఎట్ ఏ టైం ఒక 5 lakhs 6 lakhs 10 lakhs ఎక్కువైనా పర్వాలేదు, రెడీ టు ఆక్యుపై హౌస్ మాత్రం కొనుక్కోండి. ఇదే నా అడ్వైస్.